హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నా టాపిక్ వచ్చి ఆకు పుల్లగూర తయారీ విధానం చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మార్నింగు పిల్లలు మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. సరే, ఇంకా వంట ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. తయారీ విధానాన్ని మీకు చూపిద్దామని మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. పిల్లలకి వీక్లీ 3 days అన్నా ఆకు పెడితే కంటికి చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిదండి. నేనైతే వీక్లీ 3 times అన్నా ఆకు చేస్తాను. ఆకు తాలింపు కానీ, ఆకు పప్పు కానీ, ఆకు పుల్లగూర కానీ. ఈరోజు ఆకు పుల్లగూర తయారీ విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఒక కట్ట చిర్రాకు, పెద్ద సైజు ఉల్లిపాయలు 2, మ్యాంగో. మనకు ఇయర్లీ వన్స్ మ్యాంగో వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడే కదా మనం మ్యాంగో యూస్ చేస్తాము. అందుకని మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు నేను మ్యాంగో బాగా యూస్ చేస్తాను. టమోటాలు ఒక 3 తీసుకున్నాను. తగినంత పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు. మీకు తయారీ విధానం చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు అన్నీ వేసాను. జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసాను. దీనిలో ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దీన్ని బాగా కలపాలి. దీంట్లో తగినంత ఉప్పు వేయండి. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది. కొంచెము ఆనియన్స్ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి, ట్రై చేయండి. దీనిలో కొంచెము తగినంత పసుపు, 1/2 టేబుల్ స్పూను పసుపు యాడ్ చేశాను. నేను కుక్కర్ యూస్ చేస్తానండి దీనికి, ఎందుకంటే ఇది కొంచెము మెత్తగా ఉండాలి కాబట్టి పుల్లగూర నేను కుక్కర్ యూస్ చేస్తాను. చూడండి, కొంచెము గోల్డ్ కలర్లో వచ్చాయి ఆనియన్స్. దీంట్లో ఇప్పుడు నేను మ్యాంగో యాడ్ చేస్తున్నాను. కొంచెం మ్యాంగో కూడా బాగా ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్గా. మ్యాంగో వేస్తే అన్నిటికీ చాలా టేస్ట్ వస్తుందండి. కొంచెము ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలు వేస్తున్నాను. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ ఎక్కువ వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది. ఇది ఆయిల్ తింటే ఏమైపోతామో ఏమో అనుకోవద్దండి. ఉన్నన్నాళ్ళు హ్యాపీగా అన్నీ తినండి, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి. ఈ రోజున్న వాళ్ళు రేపు లేరు కాబట్టి ఉన్నన్ని రోజులు పిల్లలతో, హస్బెండ్తో బాగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా లైఫ్ అనుభవించండి. సరేనా ఫ్రెండ్స్? నేనైతే అన్నీ తింటాను ఫ్రెండ్స్. మా పిల్లలకి అన్నీ పెడతాను, వాళ్ళకి ఏది కావాలో నేను చేసి పెడతాను. ఇప్పుడు నేను ఆకు బాగా కడిగి పెట్టుకున్నా, క్లీన్ చేసి బాగా ఒలుచుకొని కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆకు యాడ్ చేస్తున్నాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన లేకుండా. ఇలానే కొంచెము ఫ్రై అయిన తర్వాత దీంట్లో మిరప్పొడి, ధనియాల పొడి యాడ్ చేసి, అది కూడా కొంచెం పచ్చి వాసన రాకుండా మళ్ళీ కొంచెంసేపు ఫ్రై చేసి
ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ మిక్స్ చేసి మూత పెట్టేస్తే అది బాగా బాయిల్ అయిపోతుంది. చూడండి. చూడండి, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ మిరప్పొడి యాడ్ చేశాను. దీన్ని కూడా బాగా కలబెట్టి కొంచెం పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక స్మాల్ సైజు గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. దీన్ని బాగా కలిపి మూత పెట్టేసి విజిల్ పెట్టేయండి. బాగా ఉడికిపోతుంది. చూడండి, ఇలా విజిల్ పెట్టేశాను. కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసి దాన్ని బాగా పప్పు గుత్తి తీసుకొని బాగా రుద్దేయాలండి. మనము టమాటా బజ్జీ ఎలా తయారు చేసుకుంటామో అలాగా దీన్ని రుద్దేసేయాలి. చూపిస్తాను చూడండి. చూడండి, బాగా ఉడికిపోయింది. దీన్ని ఇలాగా రుద్దుకోవాలి. ఆకు తొందరగా ఉడికిపోతుందండి. నేను తొందరగా అయిపోవాలని కుక్కర్లో పెట్టాను. చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేస్తే. చూడండి, ఆకు బాగా రుద్దేసుకున్నాను. వేరే బౌల్లోకి మార్చుకున్నాను. దీనిపైన కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆకు పుల్లగూర రెడీ అండి. ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మా బాబు స్కూల్ నుంచి వచ్చి ఆకలి అని గోల్ చేస్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.